Namaste people, welcome to our channel. Today's our topic is instrumentation amplifier. First of all, what is mean by instrumentation amplifier? ఏం లేదు బాస్, ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అంటే ఇట్స్ ఏ డివైస్ that amplifies the difference between two input voltages while rejecting any signal that are common to both of the input signals is called instrumentation amplifier. తర్వాత ఈ యాంప్లిఫైర్ అనేది మనం ఎందుకు చేస్తామంటే దాంట్లో బేసిక్గా 4 రీజన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఫస్ట్ ఇట్ హ్యావ్ లో లెవెల్ యాంప్లిఫైర్ విత్ హై సిఎంఆర్ఆర్ అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్ హ్యావ్ హై ఇన్పుట్ ఇంపార్టెన్స్. అండ్ థర్డ్ వన్ ఇట్ అవాయిడ్స్ ద లోడింగ్ ఎఫెక్ట్. అండ్ ఫోర్త్ వన్ ఇట్ కన్జ్యూమ్స్ లో పవర్. సో దీన్ని ఈ సర్క్యూట్ యొక్క ఓవరాల్ గెయిన్ వచ్చేసి A ఈజ్ ఈక్వల్ టు V0 బై V2 మైనస్ V1. ఇక్కడ V2 మైనస్ V1 ఎందుకు అంటే ఇందులో మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో మనం V2 మైనస్ V1గా తీసుకుంటాం. ఇక్కడ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ ఇది బేసికల్లీ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ ఆర్ డేటా యాంప్లిఫైయర్స్. ఇక్కడ A3 వచ్చేసి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. ఇక్కడ A1 అండ్ A2 అనేవి ఆప్ యాంప్స్. నార్మల్గా మనం ఈ సర్క్యూట్లో 3 ఆప్ యాంప్స్ యూజ్ చేస్తాం. మనం ఈ A3 డిఫరెన్షియల్ ఆప్ యాంప్ V0 డాష్ అనేది మనం ఇన్వర్టింగ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ A1 అండ్ A2 అనేది ఇన్పుట్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ అనేవి డైరెక్ట్ రెసిస్టర్స్కి కనెక్ట్ చేయాలి. అండ్ దిస్ బోత్ A1 అండ్ A2 ఆప్ యాంప్ ఆర్ కనెక్టెడ్ ఇన్ నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ by virtual short circuit concept. Voltage at A is equal to VA is equal to V1. అంటే ఇక్కడ వోల్టేజ్ VA దగ్గర మనం ఇది ఫస్ట్ ఆప్ యాంప్ కాబట్టి A1 ఆప్ యాంప్ కాబట్టి ఇక్కడ మనకి V1 వస్తుంది వోల్టేజ్. అండ్ ఎట్ B ఈజ్ ఈక్వల్ టు VB ఈజ్ ఈక్వల్ టు V2. నెక్స్ట్ మనకి ఇక్కడ A1 అండ్ A2 ఆప్ యాంప్ అవుట్పుట్స్ అనేవి ఏమొస్తుందంటే V0 డాష్ అండ్ V0 డబల్ డాష్. ఫ్రమ్ ఓమ్స్ లా I ఈజ్ ఈక్వల్ టు V/R కదా. సో ఇక్కడ మనకి I ఈజ్ ఈక్వల్ టు V0 డాష్ బై VA బై R1. దీన్ని మనం ఇక్కడ V0 డాష్ అండ్ VA ఉంది కదా, మనం ఇక్కడ VA మైనస్ VB బై RGగా రాసుకోవచ్చు. ఈ RG అంటే ఇట్ సెట్స్ గెయిన్ బిట్వీన్ 4 to 1000 ohms. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ VB మైనస్ V0 డబల్ డాష్ బై R1. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే V గెట్ I ఈజ్ ఈక్వల్ టు V0 డాష్ బై V1. అంటే ఇక్కడ VA వాల్యూ ఎంత మనకి V1 కదా, ఇక్కడ VA ఈజ్ ఈక్వల్ టు V1, VB ఈజ్ ఈక్వల్ టు V2 సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ R1 ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2 బై RG ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V0 డబల్ డాష్ బై R1. It is the first equation. Now take first two terms. That is V0 dash minus V1 by R1 is equal to V1 minus V2 by RG. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఈ టర్మ్స్ అనేవి స్ప్లిట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ V0 dash by R1 minus V1 by R1 is equal to V1 by RG minus V2 by RG. నెక్స్ట్ ఈ మైనస్ V1 by R1ని ఇటు రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఇందులో ఇప్పుడు ఈ వచ్చిన ఈ ఈక్వేషన్లో మనం V1 అనేది కామన్ తీయాలి. V1ని కామన్ తీస్తే మనకి V0 డాష్ ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ 1 by RG ప్లస్ 1 by R1 మైనస్ V2 బై RG. నెక్స్ట్ ఇందులో V0 డాష్ బై R1 ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ ఇక్కడ మనకి ఈ టర్మ్ని ఇట్లా R1 ప్లస్ RG బై R1 ఇంటూ RG
మైనస్ V2/RG. నెక్స్ట్ ఈ R1ని ఇటు సైడ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఈ R1ని తీసుకెళ్ళినాం కాబట్టి మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. దీంట్లో మనకి R1 గిట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ V0 డాష్ ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ R1 ప్లస్ RG మైనస్ R1/RG ఇంటూ V2. నెక్స్ట్ మనకి V1 ఈక్వల్ టు V1 ఇంటూ 1 ప్లస్ R1/RG మైనస్ R1/RG ఇంటూ V2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ వి గెట్. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ 1 ఎట్లా వచ్చింది, ఇక్కడ ఈ స్టెప్ ఇట్లా ఉంది, ఇక్కడ ఎట్లా వచ్చిందని నేను చెప్తా. R1 ప్లస్ RG/RG కదా మన స్టెప్. దీన్ని మనం R1/RG ప్లస్ RG/RG ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ RG గిట్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, R1/RG ప్లస్ 1. ఈ స్టెప్ని ఇక్కడ రాసా. నౌ టేకింగ్ లాస్ట్ 2 టర్మ్స్. నౌ take 2 terms. V1 minus V2/RG is minus V2 minus V0 డబల్ డాష్ బై R1. ఇప్పుడు దీన్ని కూడా మన ఈ ఇచ్చిన ఈక్వేషన్ కూడా స్ప్లిట్ చేయాలి. మనం చేస్తే V1/RG మైనస్ V2/RG ఈజ్ ఈక్వల్ టు V2/R1 మైనస్ V0 డబల్ డాష్ బై R1. సేమ్ ఇక్కడ మైనస్ V2/RGని ఇందులో రైట్ సైడ్ తీసుకెళ్తే V1/RG ఈజ్ ఈక్వల్ టు V2/R1 ప్లస్ V2/RG మైనస్ ఇక్కడ V0 డబల్ డాష్ బై R1ని ఇటు సైడ్ తీసుకురావాలి. తీసుకొస్తే మనకి V0 డబల్ డాష్ బై R1 ఈజ్ ఈక్వల్ టు V2/R1 ప్లస్ V2/RG మైనస్ V1/RG వస్తుంది. ఇందులో V0 డబల్ డాష్ బై R1 ఈజ్ ఈక్వల్ టు ఇందులో V2ని కామన్ తీయాలి. V2ని కామన్ తీస్తే 1/R1 ప్లస్ 1/RG మైనస్ V1/RG వస్తుంది. నౌ ఇక్కడ ఈ R1 అనేది ఇటు సైడ్ వస్తే ఈ స్టెప్ వస్తుంది. ఇందులో R1 అనేది గిట్ క్యాన్సిల్ అవుతుంది. గిట్ క్యాన్సిల్ అయినప్పుడు మనకి V0 డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు V2 ఇంటూ RG ప్లస్ R1/RG మైనస్ R1/RG ఇంటూ V1. నెక్స్ట్ మనకి ఇందులో సేమ్ ఇక్కడ కూడా RG ప్లస్ R1/RGని ఎట్లా అంటే నెక్స్ట్ RG/RG ప్లస్ R1/RG గిట్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి V0 డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు V2 ఇంటూ 1 ప్లస్ R1/RG మైనస్ R1/RG ఇంటూ V1. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో ఇది మన డిఫరెన్షియల్ ఆప్ కాబట్టి దీని విత్ V0 డాష్ అండ్ V0 డబల్ డాష్ అనేది మన ఇన్పుట్స్. సో మనకి అవుట్పుట్ అంటే ఇప్పుడు RF/R1 ఇంటూ V0 డబల్ డాష్ మైనస్ V0 డాష్ వస్తుంది మనకి. సో ఇక్కడ మన అవుట్పుట్ వోల్టేజ్ అనేది V1 RF, ఇది RF/R1 ఇంటూ V0 డబల్ డాష్ మైనస్ V0 డాష్. ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనకు వచ్చిన V0 డాష్ అండ్ V0 డబల్ డాష్ వాల్యూస్ అనేవి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 and 2 ఇన్ above ఈక్వేషన్, then we get. సో మనకు వచ్చిన V0 డాష్ అండ్ V0 డబల్ డాష్ అనేది ఈ ఇచ్చిన ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ V2 ఉంది కదా, V2ని మల్టిప్లికేషన్ చేయొచ్చు. V2 ఉండి ఈ టర్మ్స్తోని చేస్తే ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ మనకి RF/R1 ఇంటూ V2 ప్లస్ R1/RG ఇంటూ V2 ప్లస్ R1/RG ఇంటూ V2 మైనస్ V1 మైనస్ R1/RG
V1 minus R1 by RG into V1. నెక్స్ట్ చేసా అంటే V2 టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాసా, V1 టర్మ్స్ అనేవి ఒక సైడ్ రాసిన. ఇక్కడ మనకి ఇక్కడ R1 by RG ఉంది కదా, దీన్ని సమ్ చేయొచ్చు మనం. అంటే R1 by RG ప్లస్ R1 by RG 2R1 by RG కదా. సో మనకి ఇక్కడ 2R1 by RG ఇంటూ V2 మైనస్ V1 మైనస్ 2R1 by RG ఇంటూ V1. నెక్స్ట్ V2 ఇంటూ 1 ప్లస్ 2R1 by RG మైనస్ V1 1 ప్లస్ 2R1 by RG. మనకు లాస్ట్కి వచ్చిన టోటల్ అవుట్పుట్ ఏంటిది? V0 ఈక్వల్ టు RF by R1 ఇంటూ 1 ప్లస్ 2R1 by RG V2 మైనస్ V1. ఇది మన లాస్ట్ అవుట్పుట్. సో మన గెయిన్ ఏంటిది? గెయిన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు RF by R1 ఇంటూ 1 ప్లస్ 2R1 by RG. ఇది ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఆపరేషన్ డెరివేషన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే